హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా దమ్ బిర్యానీ కోసం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ చికెన్ని ఎలా మ్యాగ్నేట్ చేయాలంటే నేను చూపించిన విధంగా చికెన్ని తీసుకుని క్లీన్ చేసుకుని దానిని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా పౌడరు, అలాగే టమాటా, మనము 2 ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుని, కొంచెం పెరుగు వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కదా, అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి ఆయిల్, కొంచెం గీ 2 యాడ్ చేసి మసాలా బిర్యానీ ఐటమ్ అంతా వేసుకొని కొంచెం వేగనిచ్చి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. దీనిలో మనం ఎంతైతే చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నామో ఆ చికెన్ని దీంట్లో వేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీనిలో నీరంతా వచ్చి, చికెన్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటుంది కదా, నీరంతా వచ్చి పైకి వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మనము బిర్యానీ కోసం కాబట్టి నేను కేజీ రైస్ తీసుకున్నాను. బియ్యం నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ను ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూశాను, చూడండి వాటర్ వచ్చింది కదా చికెన్లోని వాటర్ అంతా. ఇప్పుడు మనము దీనిలో వాటర్ యాడ్ చేస్తున్నాను. చికెన్ కొంచెం ఉడికింది. ఇప్పుడు కొంచెం ఉడకనిచ్చిన తర్వాత దీనిలో నేను కేజీ కదా, ఒక 7 గ్లాసెస్ ఆఫ్ నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఇప్పుడు నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే ఒక గ్లాస్ తగ్గించాలి. ఎందుకంటే మనము ఆల్రెడీ బియ్యాన్ని ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఇంకా వాటర్ అనేది ఒక గ్లాస్ తగ్గించాను. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాయి కదా, ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి మనం చికెన్ ముందుగా. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోని. ఇప్పుడే మనం సాల్ట్ అనేది చూసుకోవాలి సరిపోయిందా లేదా అనేది. చూడండి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి మనం. చికెన్ కొంచెం ఉడికిన తర్వాతనే మనం రైస్ యాడ్ చేయాలి. కొంచెము ఉడకలేదు, మళ్ళీ కొంచెం సేపు మరగనిచ్చాను. ఇప్పుడు మనము చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో. చూడండి ముక్క అనేది బాగా ఉడికింది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము పీస్ బాగా ఉడికింది కదా, ఇప్పుడు మనము రైస్ని యాడ్ చేద్దాము. బియ్యాన్ని కడిగి శుభ్రంగా పక్కన నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని దీనిలో యాడ్ చేయాలి. మనం ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నామో ఆ రైస్ని వాటర్లో యాడ్ చేయాలి. వాటర్లో యాడ్ చేసిన తర్వాత కొంచెము హై ఫ్లేమ్లోనే ఉంచాలి, సిమ్లో పెట్టేయకూడదు. హై ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి కొంచెం సేపు. ఒకసారి కలుపుకోవాలి. బియ్యం వేసిన తర్వాత కలుపుకొని మనము లిడ్తో క్లోజ్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి. దీన్ని చూసుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉడుకుతుంది కదా, చూసుకుంటూ ఉండాలి. ఒకసారి అడుగంటుద్ది, అందుకనే ముందుగా చూస్తూ ఉండాలి. మనము మధ్యలో నార్మల్ ఫ్లేమ్లోకి స్టవ్ అనేది నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. ఇప్పుడు నేను ఇందాకే మామూలుగా కొంచెం మంట తగ్గించాను. ఇప్పుడు చూడండి బిర్యానీ కొంచెము ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా సైడ్ నుంచి తీసుకొని చూసుకుంటూ ఉండాలి. ఇంకా వాటర్ ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ అంతా ఇంకేంతవరకు రైస్ ఉడికేంత వరకు ఉంచాలి. ఈ టైంలోనే మనము పుదీనా కానీ, కోరియాండర్, కొత్తిమీర కానీ ఎవరికి ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు. 2 కావాలనుకున్న వాళ్ళు 2 యాడ్ చేసుకోవచ్చు. ఇలా సైడ్ నుంచి తీసుకుని చూసుకుంటూ ఉండాలి. మొత్తం బిర్యానీని అంతా కదపకూడదు, కదిపితే మెత్తగా అయిపోతుంది. ఇంకొంచెం ఉడకాలి. వాటర్ ఉంది. నేను కొంతసేపు లిడ్తో క్లోజ్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను మీకు.
చూడండి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మీకు చూపిస్తున్నాను. బిర్యానీ రెడీ అయిపోయింది. మొత్తం ఉడికింది. అలాగే వాటర్ కూడా ఏమీ లేదు. మనం కొంచెం ఉడికిన తర్వాత మనము సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బిర్యానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.